సో ఏపీ 10th క్లాస్ 2024కు సంబంధించి పబ్లిక్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ మనం చూస్తున్నాం. సో సాంకేతిక పరిజ్ఞానంతో 10th ప్రశ్నాపత్రాలు అనేటువంటిది పరీక్షల విభాగం డైరెక్టర్ చెప్పడం జరిగింది. అంటే ప్రశ్నాపత్రం ఎలా తయారవుతుంది, లీక్ కావడానికి ఏమైనా అవకాశం ఉందా, ఏంటి, ఎంత టెక్నికల్ వాల్యూస్తో దీన్ని తయారు చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. ప్రశ్నాపత్రం లీక్ అయితే ఏ పరీక్షా గది నుంచి బయటకు వచ్చిందనేదే తెలుస్తుంది అన్నమాట. అంటే సో పరీక్ష క్వశ్చన్ పేపర్ తయారు చేసేటప్పుడు సో దానిపైన ఉన్నటువంటి బార్ కోడ్స్ ఆధారంగా ఏంటి ఎలా కనుక్కోవచ్చు అనేది ఆయన చాలా క్లియర్గా ఇక్కడ చెప్పాడు. సో మార్చి 18 నుంచి 30 తేదీ వరకు నిర్వహించుతున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ డి దేవానందరెడ్డి తెలిపారు. ఆయన శనివారం కృష్ణా జిల్లా పెరడనలో విలేకరులతో మాట్లాడుతూ ఏడాది 10వ తరగతి పరీక్షా పత్రాలను సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించామని, ఎవరైనా లీక్ చేస్తే ఆ ప్రశ్నాపత్రం ఎక్కడ నుంచి లీక్ అయింది, ఏ జిల్లా, ఏ ఊరు, ఏ సెంటరు, ఏ పరీక్ష పద్ధతి, చివరికి ఏ విద్యార్థి, బాగా గమనించండి. లీక్ అయితే ఏ జిల్లాలో లీక్ అయింది, తర్వాత అది ఏ ఊర్లో లీక్ అయింది, తర్వాత ఏ సెంటర్లో లీక్ అయింది, ఏ సెంటర్లో ఏ రూమ్ నుంచి వచ్చింది, చివరికి ఏ విద్యార్థి హాల్ టికెట్ నంబరు కలిగి ఉన్నటువంటి విద్యార్థి నుంచి అది లీక్ అయింది అని కూడా డైరెక్ట్గా తెలిసిపోతుంది అని వివరించారు. సో ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 6,23,000 మంది రెగ్యులర్ విద్యార్థులు, అలాగే 1,02,000 మంది ప్రైవేటు విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరు కానున్నట్లు వివరించారు. పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 3,472 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఒక్కసారి ఫెయిల్ అయ్యి రెగ్యులర్ విద్యార్థులతో కలిసి తరగతులకు హాజరైనటువంటి వారిని రెగ్యులర్ విద్యార్థులుగానే పరిగణిస్తాము అన్నారు. అంటే సో లాస్ట్ ఇయర్ ఫెయిల్ అయ్యి మళ్ళీ స్కూల్కి వెళ్ళి వాళ్ళతో పాటు చదువుకుంటే వారిని రెగ్యులర్ స్టూడెంట్స్గానే పరిగణించి వాటికి ఆ విధంగానే సర్టిఫికేట్స్ వచ్చేటువంటి విషయాన్ని కూడా తెలిపారు. సో సిడబ్ల్యూఎస్, సో చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్ ఎన్అవర్స్, సో విద్యార్థులు సుమారు వచ్చేసి 3,800 మంది ఉన్నారని, వీరిని స్థానిక పరీక్షా కేంద్రాల్లోనే 9వ తరగతి విద్యార్థుల సహాయంతో పరీక్షలు రాయిస్తామని చెప్పారు. సో పరీక్షలు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతుంది. సో అనివార్య కారణాల వల్ల అర్ధగంట ఆలస్యమైన లోపలికి అనుమతిస్తాము సో అని కూడా తెలిపారు. అంటే సో ఎగ్జామ్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి అనేది అర్థమవుతుంది. కాబట్టి అందరూ ప్రిపేర్ వెల్ టు స్కోర్ బెటర్. విష్ యూ ఆల్ ద బెస్ట్. సో మార్చి 31వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలు మూల్యాంకనము 26 జిల్లా కేంద్రాల్లో ప్రారంభిస్తారు. అంటే ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మార్చి 31 నుండి స్పాట్ వాల్యుయేషన్ స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 8వ తేదీన పూర్తి అయిపోతుంది స్పాట్ వాల్యుయేషన్. ఏప్రిల్ 8 పూర్తి అవుతుంది స్పాట్ వాల్యుయేషన్. మీరు గమనించవచ్చు, మార్చి 31 అయిపోతుంది, తర్వాత స్టార్ట్ అవుతుంది మనకు స్పాట్ వాల్యుయేషను, తర్వాత ఏప్రిల్ 8. తర్వాత జనరల్ సైన్స్కి సంబంధించి మీరు గమనిస్తే సో మొత్తం 7 పరీక్షలు ఉంటాయి. సో వాటిలో పిఎస్, ఎన్ఎస్ పరీక్షలు వేరువేరుగా ఉంటాయని మళ్ళీ ఒకసారి గుర్తు చేశారు. సో ఇది 10th క్లాస్ లేటెస్ట్ అప్డేట్. సో లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫాలో కండి, అలాగే షేర్ చేయండి. దట్స్ ఆల్.